మూడే రండి. అమ్మ ఉన్న వాళ్ళందరూ ప్లేట్లు తీసుకున్నాము వచ్చి అమ్మ ఎలా వచ్చింది ఎలా ఉంది ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది మంది వచ్చాడు ఒక నలుగురు పక్కన నలుగురు రండి వేసేయండి. నో ఇవాళ మాది హ్యాపీ బర్త్డే. తీసాను అది కూర్చోండి. అది ఓపెన్ చేశాను, అది అక్కడ వేసాను. చెప్పాలంటే తెలుగు ప్రకాష్ వస్తున్నాడు. ఎక్కడికి కూర్చోమ్మా, అక్కడ దగ్గర కూర్చో, అక్కడికి చెప్పండి. ఎంత సార్ చెప్పండి 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 చెప్పండి. హలో, మన అడిపాలెం పంచాయతీ కొత్తగా వచ్చి మరి గాంధీనగర్ మరి పెద్దలు మరి వచ్చినటువంటి స్త్రీలు, డాక్టర్ మహిళలు, అలాగే గ్రామం నుంచి వచ్చినటువంటి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీని గారు, అలాగే పెద్దలు తదితరులు మీకు అందరికీ ఇక్కడికి వచ్చినట్టుగా దీని ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు మన అడిపాలెం గ్రామానికే కాకుండా యలమంచిలి మండలానికి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి నాయకులు మన చెరుకూరి రామాంజనేయులు గారు, ఆయన్ని అంటే ఈవేళ బర్త్డే అని చెప్పి పొద్దున్నే మాకు తెలిసింది. అయినప్పటికీ కూడా మేము మన గ్రామంలోకి తీసుకొచ్చి ఈ విధంగా ఆయనకి బర్త్డే విషెస్ మేమే కాకుండా అందరి చేత కూడా మన గ్రామంలో స్త్రీలు పురుషులు అందరి చేత కూడా మరి ఆయనకి చెప్పించాలి. మరి ఆయన ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాలా మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కాబట్టి ఇవన్నీ తెలియచేయాలి. అంటే ఆ వంకలు పెట్టేలాగాని కాదు, కానీ ఆయన్ని ప్రత్యేకించి అందరూ సమక్షంలో అభినందించాలి. అంటే మనమందరం కలిసి మేము ఏదో బాబులో నేను ఇంకా ఆగస్టిన్ గారు ఈ కుర్రోళ్ళు ముఖ్యమైన ఇల్లు కాకుండా అందరూ స్త్రీలు అందరూ కూడా ఆయనకి బర్త్డే విషెస్ తెలియచేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి మరి అలాగే ఆయన బర్త్డే కూడా పాప
చిన్న పాప బర్త్డే కూడా సేమ్ అంజిబాబు గారి చిన్నపాప ఒకేసారి. మరి అది చాలా అదృష్టమైనది, చాలా అరుదు, ఎవరికి కూడా అటువంటిది ఉండదు. మరి అదృష్టం కనుక మరి మీరందరూ ఈ సమయంలో ఆమెని మరి బిడ్డల్ని మరి అంజి గారిని జీవించి ఆశీర్వదిస్తే కనుక గొప్ప నాయకుడు అయితే మనకు అందరికీ మరి ముఖ్యంగా మన పేటకి మన గ్రామానికి చాలా మేలు చేస్తారనే ఉద్దేశం. అదే కాకుండా మేము అందరం ఏమనుకుంటామంటే అందరం కలిసి ఇందాక పెద్దగారు అన్నారన్నమాట, అందరం కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం మా గ్రామంలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, లేకపోతే మన పెట్టి కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇలాంటి నీటి తీరువచ్చి ఉంటాయి కాబట్టి మనం అందరం వెళ్ళి మరి మాకు కంపల్సరీగా పోస్ట్ మాకు ఇవ్వడం మనం అందరం కలిసి మరి వెళ్ళి వెళ్దామని చాలా సంతోషించాం. కనుక అంత స్థాయికి వెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాం. ఆయన కనుక సహాయం సహకారాలు కూడా మనకు అన్ని విధాలు మనకు అందిస్తారని మరి మేడం గారు కూడా రమ్మన్నాం. మరి మేడం గారు పని మీద రాలేదు కనుక మరి ఈ సమయానికి కేక్ కట్ చేసి మరి పెద్దలు కనకం గారు కూడా వచ్చారు, గన్నం సింగ్ గారు వచ్చారు, మరి ఇటువంటి పెద్దలు అందరూ వచ్చారు. మీకు అందరికీ వచ్చినట్టు మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి బర్త్డే జరుపుకున్నటువంటి అంజిబాబు గారికి మరి పాపకి ఆ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మన గ్రామ పెద్దలందరికీ ముందుగా నమస్కారం అండి. బర్త్డే జరుపుకుంటున్న అంజిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మరి అంజిబాబు గారు అంటే మన అడిపాలమే కాదు మండలంలో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఉండి ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే ముందుంటూ ఇంచుమించుగా ఒక హోదాను కలిగి ఏ కార్యక్రమం వచ్చినప్పటికీ కూడా మరి సక్సెస్ చేయడంలో కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో కానీ మరి ముందుంటున్నటువంటి వ్యక్తిగా అంజిబాబు గారు అందరికీ పరిచయమే. దీని ద్వారా మన కాలనీలో ఏదైనా అంటే నాన్నగారు చెప్పారు దానికోసం కాదు, కానీ మన కాలనీ పట్ల అనుకున్నటువంటి ప్రీతి అలాంటిదని నాకు చాలాసార్లు చెప్పారు. నేను మాట్లాడుకున్నాను, ఖచ్చితంగా మీ కాలనీకి ఏదో చేద్దాం అని ఆయన దృష్టిలో ఉంటుంది, మనం ప్రత్యేకంగా ఏం చెప్పగలదు. అయితే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజల మా కాలనీ ప్రజలందరి తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు చాలామంది ఉన్నారు. అడిపాలెం అధ్యక్షులు గన్నం శ్రీని గారికి, అలాగే పెద్ద గారికి, అలాగే ఇంకా నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న నాయకులు అంజి గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అంజిబాబు గారికి పదవున్నా లేకపోయినా కూడా మన మంచికి అనేక సార్లు చాలా సామాన్యంగా చాలా కార్యక్రమాలకి మన చర్చ్ తరపున జరిగే కార్యక్రమాలకి వచ్చి అతి సామాన్యుడికి మనం ఎలాగైతే ఉంటామో కార్యక్రమాల్లో ఆయన కూడా అలాగే మనతో పాటు వచ్చి సామాన్యంగా ఇక్కడ మనతో ఉండి మన అవసరాల కోసం చాలామందికి సహాయపడుతూ ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా వాటర్ దగ్గర నుంచి ఏది కావాలన్నా ఆయన సహకరిస్తూ అన్ని విధాలా మనకి తోడ్పడుతున్నారు. ఇటువంటి నాయకులు మనకి నిజంగా ఒకవేళ ఉంటే ఫ్యూచర్లో మనకి ఏది అవసరమైనా ఆయన మనకి చేయగలరనే నమ్మకంతో నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ నిజంగా అడిపాలెనికి మీరు నాయకులైతే అడిపాలెం చాలా పెద్దదే ఉంటుంది, కానీ ఈ గాంధీనగర్ కాలనీని ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా అవసరాలు గ్రామంలో ఉన్నాయి. వాటర్ దగ్గర నుండి మంచినీళ్ళ దగ్గర నుండి చాలా అవసరాలు గ్రామంలో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ పుట్టినరోజు వేడుకని చెప్పినట్టునే గ్రామంలోని స్త్రీలందరూ కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే టీచర్ గారు కూడా ఇంచుమించుకి ఎప్పుడో గంటన్నర అయింది స్కూల్ అయిపోయి, టీచర్ గారు గంటన్నర సేపు వెయిట్ చేశారు. ఆవిడ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సహకరించిన యవనస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో అంజిబాబు గారు అలాగే దీక్షిత చిన్న పాప దీక్షిత కేక్ కట్ చేస్తారు. అందరూ కూడా శుభాలు తెలియజేస్తారు. ముందు కేక్ కటింగ్ అయిన తర్వాత కొంతమంది సన్మానిస్తారు, ముందు బొకే చేస్తారు. సమయంలో ఉండరాజు అగస్టిన్ గారు బొకే ద్వారా అంజిబాబు గారిని సత్కరిస్తారు. అలాగే అప్పారావు
పార్టీ ఏం కాదురండి. అంతే అందరూ గ్రామం అందరూ కావాలని బట్టి ఉండాలి, కలిసి ఉండాలి. నుంచో దీక్ష నుంచో దాన్ని వెళ్ళ పట్టుకో ఇంకా పల్ల పల్ల ఫోటో ఫోటో ఫోటోస్ తీ ఫోటో తీసారా అందరూ చెప్పలు కొడతారు టీచర్ గారు. ఫోటో తీస్తున్నా ఇచ్చానండి. ఫోటో సుధీర్ తమిళ చుట్టుకోలు అప్పారావు గారు సూర్యప్రకాష్ అలాగే చిట్లత గారు సత్కరిస్తారు. చెప్పలు కొడతాను సార్. వేసినట్టున్నారండి. ఒక్క క్షణం నేను ఫోన్ చేస్తాను. మా తమిళ చుట్టుకోలు అప్పారావు గారు అంజబాబు గారు ఒక క్షణం నేను ఫోన్ చేస్తానండి. ఒక క్షణం అండి. చప్పట్లు కొడదామండి. బుకేలే 10 లక్షలు. అమ్మ మ్యాథ్స్ బాక్స్ అది వీడు ఇల్లరా ఇల్లరండి. సమయంలో అడిపాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకసారి ఎదురికి రావాలని, వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. గంధం శ్రీని గారు, అలాగే పెద్ద గారు, కనకం గారు అందరూ కూడా ఒకసారి భాస్కర్ గారు ఏమ్మా లావణ్య రండి, జ్యోతి రండి, లెగండి రండి, పర్లేదు. అలా కాదు, కేక్ కట్ చేసినప్పుడు సరదాగా ఉండవద్దు. మీరు కార్యకర్తలు కదమ్మా, రండి. నెక్స్ట్ అమ్మ అందరూ హ్యాపీ బర్త్డే చెప్తూ అది వెలిగించినప్పుడు అందరూ పిల్లలు గట్టిగా పాడాలి. అంజబాబు సార్, అంజబాబు సార్ అలా
ఫోటో పెట్టు. పర్లేదండి మీరు ఎక్కడ ఇక అప్పారా వెళ్ళు. చెన్నై వరదలు వస్తున్నాయి కదా, అందుకు చెన్నై చెన్నై వెళ్ళిరా చెన్నై అప్పరా పెట్టవా మీరు వచ్చేస్తే ఒకసారి ఆడవాళ్ళందరూ కేక్ పట్టా నుంచోండి. అలాగే జ్యోతి ఇట్లా సుధీర్ ఫోటో తీరా, మీ ఇద్దరు చూడండి. అమ్మాయి వెళ్ళండి అందరూ అటువైపు ఇటువైపు కూడా నుంచండి ఒకసారి. ఒకళ్ళే పెట్టండి సరిపోతుంది, అందరూ పెట్టకండి. తర్వాత పెడిదిగాని ఒకసారి ఫోటో తీసాను. ఒకసారి అందరూ సైడ్ గా నుంచండి అమ్మ, ఫోటో తీసిన తర్వాత పెడిదిరు కానీ. ఇటు కూడా కొంతమంది రండి, పిల్లలు కొంతమంది రండి. ఇక మీరు కూడా వెళ్ళండి పిల్లలు పని ఓకే. ఇక జ్యోతి ఇలా వెనక్కి వెళ్ళిపోతామంటే అసలైన కార్యకర్త రావులే గారు ఎవరు హ్యాపీ బర్త్డే అని చెప్పింది. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే సార్ అంజీ సార్ అన్నాను సార్. అమ్మాయి పేరు పాప కూడా ఇద్దరున్నా. హ్యాపీ బర్త్డే అమ్మ దీక్షిత తల్లి, హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. ఇంకా మీరు వెళ్ళండి వెళ్ళండి లేకండి పెట్టండి వెళ్దమ్మా. వెళ్ళండి అమ్మ, పిల్లలందరూ పెట్టండి. ఇలా చూడాలి పిల్లలు, పిల్లలు ఇలా చూడాలి, ఇలా చూడాలి. అయినా ఇలా ఇలా ఫోన్ చేశారు. కూర్చోండి. అందరికి అయిపోయింది అంత అయిపోయింది. పెట్టు పిల్లలు పెట్టు, పిల్లలు పెట్టావా?
సుధీర్ రా. పట్టుకెళ్ళి నువ్వు కూడా తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకో. ఆవిడ కూడా పెట్టి, ఆవిడ కూడా తీసు. ఒకసారి త్వరగా చూడు ఈ లోపల ప్రభాకర్ ఒకసారి చూడండి, కేక్ పెట్టేసినట్టు ఇటు చూడండి. అది ఒకసారి ఆల్విన్ ఇటు చూడమ్మా. అన్నయ్య కూడా మీ బండి వేసుకెళ్ళి ఏడరా ఎంత ప్రభాకర్ రా. ఫోన్ ఎవరికి ఫోటో తీస్తారు. రమ్మ దాదా పక్కన స్థలం ఒక ఇచ్చాను. చంద్రిక వాటర్ బాటిల్ తీసుకో. వాటర్ ఒకరు పట్టుకుంటే ఒకటి కట్ చేస్తే బాగుంటుంది. ఒకటి పట్టుకుంటే సుధీర్ నువ్వు ఆడు సాటి త్వరగా ముందెలకి ఇచ్చండి. ఇటు ప్రభాకర్ పిల్లలకి త్వరదిద్దరు కానీ ముందెలకి ఇచ్చండి. ఆడలకి అప్పుడు మా వాళ్ళకి అందరికీ కూర్చోండి ఒకసారి. అనిలు